భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణబీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గాను టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణబీర్ తో పాటు గూగుల్ CEO సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణబీర్ కపూర్ కావడం గమనార్హం. రణబీర్ కపూర్ గురించి మరో వెబ్సైటిక్ నటుడు ఆయుష్మాన్ ఖురానా టైమ్ మ్యాగజైన్ కోసం ప్రత్యేక ప్రొఫైల్ రాశారు. సాధారణంగా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వసూళ్లనే విజయానికి కొలమానంగా చూస్తారు. కానీ రణబీర్ వాటన్నిటికీ అతీతంగా తన నటన వైపే దృష్టి సారిస్తారు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను ముగ్ధులను చేయగల అని ఆయుష్మాన్ కొనియాడారు. గతేడాది యానిమల్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన రణబీర్ ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ వంటి ప్రతిష్టాత్మక చిత్రం చేస్తున్నారు. 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఈయన రాముడిగా కనిపించబోతున్నారు. దీనితో పాటు సంజయ్ లీలా బాన్సరీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ అనే క్రేజీ ప్రాజెక్ట్ ను రణబీర్ లైనప్ లో ఉన్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.